హాయ్! ఈ వీడియోలో నేను ఒక రీసెంట్ సుప్రీం కోర్ట్ కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముత్తు వెర్సస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేస్‌లో సుప్రీం కోర్ట్ ఫ్యాక్ట్స్‌ని అనలైజ్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇదొక మర్డర్ కేస్ అండ్ ఈ ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగింది. ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక అతన్ని చంపేశారు. అతని పేరు ఎడిసన్. ఓకే. ఇప్పుడు ఫ్యాక్ట్స్‌లోకి వెళ్ళిపోతే ఈ చంపేసిన A1, A2 ఉన్నారు కదా! ఇందులో A2 వచ్చేసి ఒకరోజు మధ్యాహ్నం ఈ ఎడిసన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి మనిద్దరం మందు తాగుదాము, బార్‌కి వెళ్దాం రమ్మని చెప్పి ఇతన్ని పిలుస్తాడు. అతను దానికి ఒప్పుకుంటాడు. సో ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బైక్‌లో బార్‌కి బయలుదేరుతారు. వీళ్ళ ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు టైం కరెక్ట్‌గా 12:00 ఆఫ్టర్‌నూన్. ఇది చూసిన ఎడిసన్ వాళ్ళ వైఫ్ అండ్ కొడుకు వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎవరో ఒక అతను వచ్చాడు, ఈ టైంలో తీసుకెళ్తున్నాడు, ఏం జరుగుతుందో అని కొంచెం భయపడతారు. వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఈ ఎడిసన్‌కి క్రిమినల్ హిస్టరీ చాలా ఎక్కువ ఉంది. ఆయన ఎప్పటినుంచో కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అండ్ గూండాస్ యాక్ట్‌లో కూడా అతను డిటైన్ అయి ఉంటాడు. అండ్ ఈ ఈ ఇన్సిడెంట్ జరిగే 2 నెలల ముందే అతను జైల్లో నుంచి బయటకు వచ్చుంటాడు. సో అతనికి చాలామంది శత్రువులు ఉన్నారు. ఆ పాయింట్ మీద వీళ్ళు భయపడతారనమాట ఎక్కడికెళ్తున్నారు అని. భయపడి వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళు ముందు బైక్‌లో వెళ్తా ఉంటారు. వీళ్ళు వెనకాల సైకిల్‌లో ఫాలో అవుతారు. వాళ్ళ మదరు అతని వెనక కూర్చోనుంటుంది. ఈయన సైకిల్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను సైకిల్ తొక్కుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు లిక్కర్ షాప్‌కి వెళ్తారు. అది వీళ్ళు చూస్తారు. లిక్కర్ షాప్‌కి వెళ్ళడం గమనిస్తారు. లిక్కర్ షాప్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ A1 ఆల్రెడీ ఉంటాడు. లిక్కర్ షాప్‌కి వెళ్ళగానే ఈ A2 ఆ A1ని పిలుస్తాడు. A1 వస్తాడు కత్తి తీసుకొని ఈ విల్సన్ అనే అతన్ని అటాక్ చేసేస్తాడు. అటాక్ చేసిన తర్వాత ఎడిసన్ ఇమ్మీడియేట్‌లీ అక్కడే చనిపోతాడు. ఇదంతా కూడా అమ్మ, కొడుకు చూస్తూ ఉంటారు. వీళ్ళకి తెలుసు ఇదంతా జరుగుతుందని వీళ్ళంతా చూస్తారు. బట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదనమాట. అక్యూజ్డ్‌కి ఏం తెలీదు వీళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి. వీళ్ళు వెనక ఫాలో అయ్యారు. వెనకే కామ్‌గా ఫాలో అయ్యారు. ఫాలో అయిన తర్వాత బార్ దాకా వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పక్క నుంచి చాటుగా చూస్తున్నారు. చూస్తున్న టైంలో ఇదంతా జరిగింది. బట్ వీళ్ళు ఆ మర్డర్ జరిగినప్పుడు మధ్యలో వచ్చి వాళ్ళని ఆపడం కానీ ఏం చేయరనమాట. మర్డర్ జరిగింది. మర్డర్ అయిపోగానే వాళ్ళిద్దరు పారిపోతారు A1, A2. వీళ్ళిద్దరు గమ్ముగా సైకిల్ వేసుకొని మళ్ళీ సైకిల్ దొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత పోలీసులు 302, 34, 120B ఈ సెక్షన్స్ కింద ఆఫ్ IPC ఈ సెక్షన్స్ కింద కేసులు పెట్టి దాన్ని మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అవసరమైన ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తర్వాత ఇది ట్రయల్ స్టేజ్కి వెళ్తుంది. ట్రయల్లో మిగతా ఎవిడెన్స్లు అన్నీ కన్సిడర్ చేసినా కానీ మేజర్ కీ ఎవిడెన్స్ అంటే అమ్మ కొడుకుల సాక్ష్యమే. బికాజ్ ఆయన ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్నది వీళ్ళే అండ్ ఆ మర్డర్ చూసింది వీళ్ళే ఓన్లీ ఐ విట్నెస్ వీళ్ళే అనమాట. డైరెక్ట్గా ఆ మర్డర్ జరగడం ఎవరన్నా చూశారు అంటే అది వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరే ఐ విట్నెస్ బేస్ చేసుకొని లోయర్ కోర్టులో ట్రయల్ కోర్టులో అవతల వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష వేస్తాడు. సో ఈ A1, A2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది, అంటే జీవితకాల శిక్ష. వాళ్ళు ఏం చేస్తారు, A1, A2 హైకోర్టుకి వెళ్తారు అప్పీల్కి వెళ్ళినప్పటికి కూడా లోయర్ కోర్టు కరెక్ట్ డెసిషనే ఇచ్చింది అని చెప్పి లోయర్ కోర్టు ఇచ్చిన డెసిషన్నే అప్హెల్డ్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ఫ్యాక్ట్స్, భలే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ కేసులో కన్సిడర్ చేస్తుంది. సుప్రీంకోర్టు కన్సిడర్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇంట్లో బయలుదేరింది వైన్ షాప్కి అని చెప్పి 12:00 మోటార్ సైకిల్లో వాళ్ళిద్దరు బయలుదేరారు, A2 అండ్ ఎడిసన్. వీళ్ళు వెనకాల సైకిల్లో వాళ్ళని ఫాలో అయ్యారు. అయితే మర్డర్ జరిగింది 12:30కి. ఈ వైన్ షాప్, ఈ లిక్కర్ షాప్ ఏదైతే ఉందో అది వీళ్ళు స్టార్ట్ అయిన పాయింట్ ఎడిసన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 16 కిలోమీటర్స్ అవే. ఒకవేళ సైకిల్లో బయలుదేరిన వాళ్ళు అది ఒక 17 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి సైకిల్ దొక్కుతుంటే వెనక వాళ్ళ అమ్మ కూర్చొని ఉంది, డబుల్స్. వీళ్ళు లిక్కర్ షాప్ విచ్ ఈజ్ 16 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ దేర్ హౌస్ 30 మినిట్స్ లోపల ఎలా రీచ్ అవుతారు అనేది సుప్రీంకోర్టు లేపిన పాయింట్. అది హైలీ ఇంపాసిబుల్. ఈవెన్ గేర్ సైకిల్స్ అండ్ మోడర్న్ సైకిల్స్ కూడా ఈ 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 30 మినిట్స్లో కవర్ చేయలేవు అని చెప్పారు. సెకండ్ పాయింట్, హత్య జరుగుతున్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్ హత్య జరుగుతున్నప్పుడు మీరు అసలు ఎటువంటి స్పందన లేకుండా రియాక్ట్ కాకుండా పోయి ఆపడానికి ట్రై చేయలేదు, లేదా మీరు షాక్కి గురవ్వలేదు, మీరేం సౌండ్ చేయలేదు.
అంత కామ్గా అక్కడ ఎలా ఉన్నారు? అండ్ మర్డర్ అయిపోయిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా నేరుగా ఇంటికి ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్ళే దారిలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికి కూడా నేరుగా మీరు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి తర్వాత బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి అండ్ అతని ఒంటి మీద 26 కత్తి ఘాట్లు ఉన్నాయన్నమాట. వీళ్ళిచ్చిన స్టేట్మెంట్స్లో ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు, మదర్, వీళ్ళిచ్చిన స్టేట్మెంట్స్లో ఒకతనే వచ్చి కత్తితో అటాక్ చేశారు అని చెప్పుకున్నారు. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అతని బాడీ మీద 26 కత్తి ఘాట్లు ఉన్నాయి అండ్ అది 4 to 5 మెంబర్స్ చేసింది అని రిపోర్ట్ ఉంది. సో ఇవి మ్యాచ్ కావట్లేదు. సో మీరు ఆ టైంలో అక్కడ లేరు అని సుప్రీంకోర్టు తేల్చి ఏదైనా ఒక కేసులో పనిష్ చేయాలి అంటే ప్రాసిక్యూషన్ బియాండ్ ద రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. ఇందులో బియాండ్ ద రీజనబుల్ డౌట్ ప్రూవ్ అవ్వలేదు. సో వీళ్ళకి శిక్ష పడేదానికి లేదు అని చెప్పి లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ని క్వాష్ చేసేస్తూ వీళ్ళని నిర్దోషులు అని చెప్పి వదిలేసింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కేస్. థ్యాంక్ యూ.